హాయ్ హలో నమస్తే అందరికీ నేను రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. మిత్రులందరికీ ఒకటి తెలియజేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జర్నలిస్ట్ శంకర్ పైన దుష్ప్రచారం బాగా నడుస్తుంది. ఇక చాలామంది మనకైతే మెసేజ్ చేస్తున్నారు, అతని విధంగానే చాలామంది ఫోన్స్ కాల్ చేస్తున్నారు. అన్న అతను ఒక దుర్మార్గుడు అనే విధంగా మాట్లాడుతున్నారే కానీ అసలు నిజాలు తెలుసుకోవడానికి అయితే ఎవరితో ప్రయత్నం చేయడం లేదు. దానికి భాగంగా జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన దాడి ఖండించడానికి, అతన్ని పరామర్శించడానికి అయితే కేటీఆర్ రావడం జరిగింది. ఆయన పరామర్శించిన ముచ్చట్లు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అయితే గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది. జర్నలిస్ట్ శంకర్కి ఏమైనా జరిగితే ఈసారి బాధ్యత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వే వహించాలన్నట్టుగా మాటలైతే వెలువడి అవ్వడం జరిగింది. ఒకసారి ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చూడడానికి ప్రశ్నిస్తే, జర్నలిస్ట్ శంకర్కు చీమ కుట్టిన రేవంత్ రెడ్డిదే బాధ్యత, అతనిదే బాధ్యత. మరి ఆయనే చంపించడానికి పూర్తి స్థాయిలో పన్నాగం పన్నుకున్నాడు కాబట్టి, ఆయనే పూర్తి స్థాయిలో అతనిపైన చంపడానికి ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి ఇక బాధ్యత చీమ కుట్టినా ఒక గీత గీసిన కూడా నీదే బాధ్యత అని కేటీఆర్ గారు అయితే నిన్న అతని స్వగ్రహానికి వెళ్ళి మరి పరామర్శించడం జరిగింది. ఇక అదే ముచ్చట చూద్దాం. జర్నలిస్ట్ శంకర్కు కేటీఆర్ పరామర్శ, సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం, కొడంగల్ వెళ్లి రైతుల భూముల కబ్జాను ప్రశ్నించినందుకే అటాక్, రెక్కి చేసి దాడి చేసింది రేవంత్ రెడ్డి సన్నిహితులే. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు, హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఒక్క శంకర్ గొంతు నొక్కితే 100 మంది శంకర్లు పుట్టుకొస్తారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని హత్య రాజకీయమా, జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు నోరు తెరవడం లేదు. ఇక ఇదే ప్రస్తావన మెయిన్ టాపిక్ మాట్లాడడం జరిగింది. దీన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం ఇంకోసారి చేస్తే, సర్కారు తీవ్రపై తీవ్ర ఆగ్రహం, కొడంగల్ వెళ్ళి రైతుల భూముల కబ్జాను ప్రశ్నించినందుకే అటాక్. కొడంగల్లో ఏదైతే ఇందిరమా రాజ్యంలో ఉన్నప్పుడు గరీబీ హఠావో కింద భూములు ఏదైతే ఇచ్చారో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కాజేసిండు. మరి ఆ రైతులు కాస్త శంకర్కి ఫోన్ చేసి మా గోడుని కొంచెం మీరైనా 10 మందికి చూపించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనని కోరితే ఆయన అక్కడికి వెళ్ళి వీడియోలు తీయడంతో ఆయనకు అక్కడి నుంచి మొదలవ్వడం జరిగింది. అసలు ఈ దాడి సంఘటన అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. రెక్కి చేసి దాడి చేసింది రేవంత్ రెడ్డి సన్నిహితులే, ఎవరో కాదు, రేవంత్ రెడ్డి సన్నిహితులే. రేవంత్ రెడ్డి యొక్క పెద్ద పెద్ద ఫ్యాన్స్, అన్న రేవంత్ అన్న నా గుండెకాయ అన్న చెప్పుకున్న ఆ ఫ్యాన్సే ఈరోజు ప్రశ్నించే గొంతుగా జర్నలిస్ట్ శంకర్ ఆయన గొంతుని నిలిపేయడానికి అయితే పూర్తి స్థాయిలో వారైతే కుట్ర కోణాలు అనుకున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు, కంప్లైంట్ ఇస్తే దానిని పెట్టి కేసు ఏదో తొక్కలో కేసు అని నమోదు చేసేసిల్లట, అంటే పనికిరాని సెక్షన్లు పెట్టి పడేసిల్లట. కానీ అసలు యాక్చువల్గా అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదని పోలీసులకు ఈ విధంగా డీజీపీకి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ దగ్గరుండి కేటీఆర్ అయితే హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు, ఒక్క శంకర్ గొంతు నొక్కితే 100 మంది శంకర్లు పుట్టుకొస్తారు బరాబర్. మరి ఇంత నిజాలను మాట్లాడుతున్న, స్ఫూర్తిదాయకమైన మాటలు మాట్లాడుతున్న శంకర్ గొంతు నొక్కితే మిగతా చాలా డిజిటల్ మీడియా మీద ఉన్నోళ్ళు చాలా జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, అధికారంలో ఏలేటోళ్ళు ఉంటారు, రాష్ట్రాన్ని యాగం చేసేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రశ్నించడానికే జర్నలిస్ట్ వాళ్ళు ఉంటారు. ఇది ప్రధాన పాత్రగా పోషించి నడిపిస్తూ ఉంటారు. మరి అలాంటి గొంతుల్ని నొక్కినా ఇంకా 1000 మంది జర్నలిస్టు పుట్టుకుంటూ వస్తారని ఈ విధంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని హత్య రాజకీయమా, ఇక ఎటువంటి అధికారం అంటే ఆడవాళ్ళని ముందు పెట్టి ఆయన అధికారాన్ని ముందుకు నడిపించాడు రేవంత్ రెడ్డి. అయితే ఎటు షాదాగానప్పుడు ఏం చేస్తాడు, ఇక పూర్తి స్థాయిలో ఆడవాళ్ళని పెట్టితే వారి ద్వారా లేనిపోని సెక్షన్లు అటెంప్ట్ రేప్ కేసా అదా ఇదా అని పూర్తి స్థాయిలో అది ఫిర్యాదు చేయించి వారు కేసులు బరాయించడం చూశారు. కానీ అక్కడ చూసిన సీసీ ఫుటేజ్ పరంగా చూస్తే అడ్డంగా దొరికిపోయిన కథ. జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు నోరు తెరవడం లేదు. ఇక ఈ జర్నలిస్ట్ సంఘాలు మీకు తెలిసే ఉంటుంది, మన తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు మన తీన్మార్ మల్లిగాడు. మీకు మల్లన్న తెలుసు కదా, నాకన్నా ఏజ్లో ఆయన పెద్ద ఆయనే, బట్ ఆయన మల్లిగాడు అనడంలో ఏం దురుస్తుతనం ఉందంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలని దారి మళ్లించే లత్కోరు మాటలు మాట్లాడిన తీన్మార్ మల్లన్న, అందుకనే మల్లిగాడు అని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ మల్లిగాడు ఏం చేసిందంటే జర్నలిస్ట్ శంకర్ పైన ఏ ముచ్చట కూడా రాయలేని పరిస్థితి ఈరోజు. అయితే అతని గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు కాలోజీ టీవీ రాము ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడని పరిస్థితి. టీఆర్ టీవీ తిరుపతి ఉన్నాడు,
ఓల్డ్ ట్రూత్ తిరుపతి అని చెప్పుకున్న ట్రూత్ తిరుపతి ఇప్పుడు పూర్తి స్థాయిలో జర్నలిస్టు పైన మాట్లాడిన పరిస్థితి. ఎందుకు మాట్లాడుతారు? వాళ్ళందరూ కాంగ్రెస్ బాంఛనగిరి చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వారి నుంచి కొంత ముట్టినా కూడా మీకు ఏదో రోజు ఇలాంటి దుస్థితి జరుగుతుంది. మీకు కూడా 10 మంది సహాయపడాలంటే, మీకు ధైర్యం కావాలంటే మీకు ఒకరినొకరు సంఘాలందరూ కలిసి సపోర్ట్ చేసుకోవాలని ఈ విధంగా కేటీఆర్ తెలపడం జరిగింది. ఇదే ముచ్చట చెప్తాను. ఇక ఈ సంఘటన అంతా ఒకటే షార్ట్ కట్లో చెప్పాలి అంటే, జర్నలిస్ట్ శంకర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని గుచ్చి క్వశ్చన్లు వేస్తున్నాడో, రేవంత్ రెడ్డి భాగవతాలని ఒక్కొక్కటి రియాలిటీ బయట పెడతా ఉంటే దాన్ని తట్టుకోలేక ఇతను ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొస్తున్నాడనే భావనతోటి కొండలరెడ్డి వాళ్ళ అనుచరులందరూ కలిసి శంకర్ని పూర్తి స్థాయిలో మట్టు పెట్టడానికైతే ప్రయత్నం చేసుకున్నారు, పన్నాగం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కేటీఆర్ వచ్చి అన్నాడు, ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రశ్నించేటోడు ఉంటాడు, ఏలేటోడు ఉంటాడు, దోసుకునేటోడు ఉంటాడు. జర్నలిస్ట్ సంఘాలు లేకుంటే ఇక రాష్ట్రాన్ని యాగం చేసేటోళ్ళు ఉంటారు. మా పాలన అయినా సరే, రేవంత్ రెడ్డి పాలన అయినా సరే, 10 సంవత్సరాలు మేము కొనసాగినప్పటికీ మమ్మల్ని కూడా ఇదే విధంగా డిజిటల్ మీడియా వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తే వారిపైన ఇటువంటి ఏమి చేయలేదు. కాకపోతే జర్నలిస్ట్ సంఘాలు అందరూ కలిసి ఒకరొకరు తోడవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ తెలపడం జరిగింది. ఇంకో మాస్ వార్నింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి శంకర్ పైన ఒక గీత పడ్డ, ఆయన ఒక చీమ కుట్టిన వారి కుటుంబానికి ఏమైనా కూడా ఇంకోసారి బెదిరింపు కాల్సి వచ్చినా కూడా దానికి బాధ్యులు మీరే. దీనికి పరంగా చూసుకుంటే పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సింది పోయి రేవంత్ రెడ్డి వర్గం వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మీరు ఎంత వాస్తవానికి చేసేది కరెక్ట్ కాదు. పోలీస్ సంఘాల వారికి చెప్తున్నాను, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వారికి ఈ విధంగా చెప్తున్నానని అటువైపు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఇక అక్కడి నుంచి సెలవు తీసుకోవడం జరిగింది కేటీఆర్ గారి. ఇక కుట్ర కోణం ఏంటంటే, ప్రశ్నించే గొంతుకొని పూర్తి స్థాయిలో చంపాలనే ప్లాన్ అయితే వేసుకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. అయితే మరి జర్నలిస్ట్ సంఘాలే కానీ లేకుంటే తెలంగాణ ప్రజలే కానీ జర్నలిస్టు వారిని అభిమానించే ప్రతి ఒక్కరూ మీరు అండగా నిలబడి ఈరోజు సపోర్ట్ చేస్తేనే మీకోసం మరింత ముందుకు పోరాడడానికి అవకాశం అయితే ఉంది. ఇటువంటి మరిన్ని న్యూస్ల కోసం చూస్తూనే ఉండండి RGTV తెలుగు న్యూస్ ఛానల్.